హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద సెకండ్ వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద ఫస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేసాం. అంటే ఆ వీడియోలో వచ్చేసరికి ఇంపార్టెంట్ కొన్ని టిప్స్ కావచ్చు, ఇంకా ఎలా సాల్వ్ చేయాలనేసి కావచ్చు, మెయిన్ టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి ఫస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఒకవేళ అది కూడా చూడాలనుకుంటే ఫస్ట్ వీడియో చూడండి, ఓకేనా. సో ఈ వీడియోలో ఏంటంటే నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద 2016 నుంచి 19 వరకు జరిగిన ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, ఈ రెండు ఎగ్జామ్స్లలో అంటే ప్రిలిమ్స్ ఈవెంట్ మెయిన్ ఎగ్జామ్ అన్నింటిలో నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వీడియోలో 2 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. సెకండ్ వీడియో నుంచి చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్ నుంచి రిమైనింగ్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్, ఇన్ ద సీక్వెన్స్ 2, 11, 53, 209, 623 డాష్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఫైండ్ ద కరెక్ట్ నెంబర్ విచ్ కమ్స్ ఇన్ ద మార్క్డ్ పొజిషన్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏదైతే వస్తుందో ఆ నెంబర్ కనుక్కోమని చెప్పాడు, ఓకేనా. కావాలంటే తెలుగులో కూడా చూడొచ్చు. శ్రేణి 2, 11, 53, 209, 623 క్వశ్చన్ మార్క్లో గుర్తు క్వశ్చన్ మార్క్లో వచ్చే సరి అయిన సంఖ్యను ఎంచండి అని ఇచ్చాడు, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే తెలంగాణ స్టేట్లో పోలీస్ కానిస్టేబుల్ 2016లో ప్రిలిమ్ ఎగ్జామ్కి అడగడం జరిగింది, ఓకేనా. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ ఉన్న సిరీస్, ఇక్కడ ఉన్న నెంబర్, ఇది ఇక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారు కదా. సో ఈ సిరీస్ని మనం ఫస్ట్ వాటిని గుర్తించాలి. సో నేను ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాస్తాను చూడండి. 2, 11, 53, 209, 623. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ డిజిట్ నుంచి స్టార్ట్ అయ్యి 2 అంకెలు, 3 అంకెలు, 4 అంకెలు ఇట్లా అంకెలు పెరుగుతూ వెళ్తున్నది అంటే అక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ కావచ్చు, పవర్స్ అంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అట్లనే అవ్వచ్చు, ఓకేనా. సో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. సో ఫస్ట్ దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ని మీరు ఖచ్చితంగా ఈజీగా మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే దీనికంటే ముందు మీరు ఏం నేర్చుకోవాలి తెలుసా, చెప్తాను చూడండి. దీనికంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్స్. ఫస్ట్ వన్ స్క్వేర్స్, క్యూబ్స్, పవర్స్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, ఓకేనా. సో ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్క్వేర్స్ అంటే వర్గాలు, క్యూబ్స్ అంటే ఘనాలు, పవర్స్ అంటే ఘాతాలు, మల్టిప్లికేషన్స్ అంటే గుణకారాలు, అడిషన్స్ అంటే కూడికలు, ఓకేనా. ఈ 5 కనుక మీరు నేర్చుకున్నారంటే మీరు ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. స్క్వేర్స్ మనం ఎంతవరకు నేర్చుకోవాలంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ అట్లా ఎంతవరకు నేర్చుకోవాలంటే స్క్వేర్స్ అనేవి 30 స్క్వేర్ వరకు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. క్యూబ్స్ వచ్చేసరికి 15 నుంచి లేదా 20 పవర్ క్యూబ్ వరకు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పవర్స్ వచ్చేసరికి 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5 అట్లా పవర్ 5 వరకు నేర్చుకోండి. ఏంది 2 పవర్ 5, 3 స్క్వేర్ నుంచి 3 పవర్ 5, 4 స్క్వేర్ నుంచి 4 పవర్ 5, 6 స్క్వేర్ నుంచి 6 పవర్ 5 పవర్ 5, 6 స్క్వేర్ నుంచి 6 పవర్ 5 అట్లా ఆల్మోస్ట్ మీరు ఎంతవరకు 8 పవర్ 5 వరకు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇవి నేర్చుకోవాలి, అవేంటివి ఘాతాలు, ఓకే. సో 8 పవర్ 5 వరకు మీకు ఇంకా నేర్చుకోవాలని ఉంటే 10 పవర్ 5 వరకు కూడా మీరు నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మల్టిప్లికేషన్స్ మీకు అందరికి రావాల్సిందే, కూడికలు అంటే అడిషన్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఈ 5 కనుక నేర్చుకుంటే ఒక్కొక్క దాని మీద నుంచి అంటే ఇక్కడ 5 ఉన్నాయి కదా. సో ఈ 5 కనీసం 4 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఏదో ఒక ఈ 5 ఏదో ఒక 4 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నేర్చుకోవాల్సింది ఇక మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, ఇందులో కూడా మీకు స్క్వేర్స్ ఇక్కడ చూడండి, స్క్వేర్స్ నుంచి ఉంది మీకు. ఇక్కడ ఎలా చెప్పాలి, స్క్వేర్స్ కాదు మల్టిప్లికేషన్, ఓకేనా. ఇక్కడ చూసిన 2, 11, 53, 209, 623 ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే 2 పవర్ తీసుకుంటాను క్లియర్గా అర్థం అవ్వడం కోసం. సారీ ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, 2కి 11కి మధ్య డిఫరెన్స్ నేను ఏ విధంగా తీసుకున్నాను అంటే ఇంటూ 6 - 1. 2 ఇంటూ 6 ఎంత, 2 ఆర్లు ఎంత 12, 12 - 1 11. మీకు దగ్గర తీస్తున్నాను. 2 ఆర్ల 12, 12లోంచి ఒకటి మైనస్ చేస్తే 11 వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 11కి 55కి మధ్య డిఫరెన్స్ నేను ఏ విధంగా తీస్తున్నాను అంటే 11 5ల 55, ఇక్కడ 53 ఉంది కదా, -2 చేస్తున్నాను.
53 వస్తుంది. 11 5 55, 55లోంచి 2 తీస్తే 53 వస్తుంది. ఇక్కడ 53కి 209కి డిఫరెన్స్ నేను ఏ విధంగా తీస్తున్నానంటే ఇంటూ 4, 53 ఇంటూ 4, 53 ఇంటూ 4 ఎంత అవుతుంది? 212 అవుతుంది. 212 -3 తీస్తే 209 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పవర్స్ ఇక్కడ మరి కొంచెం బ్యాక్ వచ్చాను. ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ ఇక్కడ 6 5 4 ఇట్లా ఇచ్చాడు కదా. సో నెక్స్ట్ కూడా మనకేమొస్తుంది? ఇక్కడ ఇంటూ 3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇంటూ 2 వస్తుంది. చూడండి 6 5 4 3 2 ఏది ఇంటూ వరకు చూసినట్లయితే సీక్వెన్స్ సేమ్ ఇలా వస్తుంది. పైన చూడండి -1 -2 -3 ఇక్కడ ఏమొస్తుంది? -4 ఇక్కడ -5. ఓకేనా, -5. ఇక్కడ చూసినట్లయితే 209 ఇంటూ 3 ఎంత అవుతుంది? 627 అవుతుంది. అందులోంచి -4 తీస్తే 623 వస్తుంది. ఓకేనా. సో సేమ్ ఇలాగనే ఇక్కడ కూడా 623 ఇంటూ 2 ఎంత అవుతుంది? 623 ఇంటూ 2 వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 1246 1246 వస్తుంది. ఇందులోంచి మనం ఏం చేస్తాం? -5 తీసాం. -5 తీస్తే మనకేమొస్తుంది? ఇక్కడ 1 4 2 1 1241 అనేది వస్తుంది. సో 1241 అనేది వస్తుంది. కాబట్టి ఇది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏం రావాలి? మల్టిప్లికేషన్స్ ఖచ్చితంగా రావాలి. మల్టిప్లికేషన్స్ రావాలి, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్. ఓకేనా. దీనికంటే ముందు మనకు పవర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అవి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ అని ఇచ్చారు. ఈ శ్రేణిలో లోపించిన ఖాళీలోని సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని కనుగొనాలి. సో మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఏమి ఇచ్చాడు? 9 25 49 -169 ఇచ్చాడు. సో దాన్ని నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. చూడండి 9 25 49 -169. ఓకేనా, ఈ విధంగా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి 9 అంటే ఏంటి, 25 ఏంటి, 49 ఏంటి, 169 ఏంటి. మీకు ఇందాక చెప్పాను పవర్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ ఖచ్చితంగా మీకు రావాల్సిందని. ఇక్కడ అవి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 3 ఇక్కడ 9 ఉంది కదా. 9ని నేనేం రాస్తానంటే 3 స్క్వేర్ రాస్తాను. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 25ని 5 స్క్వేర్ రాస్తాను. 5 5 25. 7 స్క్వేర్ని ఇక్కడ 49ని 7 స్క్వేర్ రాస్తాను. 7 7 49. ఇక్కడ 169 ఉంది కదా, దీని వచ్చేసరికి 13 స్క్వేర్ రాస్తాను. ఓకేనా. 13 స్క్వేర్ రాస్తే నాకేమొస్తుంది? 13 ఇంటూ 13 ఎంత అవుతుంది? 169 అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 5 7 13 ఇవి ఏంటివి? ప్రధాన సంఖ్యలు. ఓకేనా. సో ఇక్కడ మధ్యలో మీకు కొందరికి డౌట్ వస్తుంది ఏంటంటే ఇక్కడ 9 స్క్వేర్ రావాలా 11 స్క్వేర్ రావాలా అని. 9 స్క్వేర్ రావాలా లేకపోతే 11 స్క్వేర్ రావాలని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే 3 5 7 13 ఇవి ప్రధాన సంఖ్యలు కాబట్టి 9 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో 11 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 11 స్క్వేర్ ఎంత అవుతుంది? 121 అవుతుంది. 121 అవుతుంది కాబట్టి 121 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో 121 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనకి ఇక్కడ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుగొనండి అని అడిగాడు. ఇక్కడ ఏముంది? 3 10 24 45 డాష్ ఇలా ఇచ్చాడు కదా. సో ఇందులో మనము క్లియర్గా మనం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసుకుందాం. 3 10 24 45 డాష్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్లయితే 3కు 10కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3కు 10కి మధ్య +7 అంటే 3కి 7 కలిపితే 10 అవుతుంది. ఓకేనా. సో 10కి 24కి 14 కలిపితే 24 అవుతుంది. ఓకేనా. 24కి 45కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 21 ఉంది. సో 24కి 21 కలిపితే 45 అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్టాప్ అయ్యి ఒకసారి వెనక్కి రండి. ఇక్కడ చూసినట్లయితే 7 14 21 మీరు చూసినట్లయితే 7 యొక్క భాగహారాలు. ఓకేనా. 7 1 7 7 2 14 7 3 21. నెక్స్ట్ ఏమొస్తుంది? 7 7 4 28 వస్తుంది. 45కి 28 కలిపితే మనకి ఎంత అవుతుందంటే 5 8 13 1 రిమైండర్ 2 1 3 4 7 73 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో 73 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది ఎప్పుడు అడిగారు? తెలంగాణ స్టేట్లో పోలీస్ కానిస్టేబుల్ 2016లో మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 5 క్వశ్చన్లు అయిపోయాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ నుంచి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూద్దాం.
సిక్స్త్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో విత్ ఏ సూటబుల్ నెంబర్ అని ఇచ్చారు. ఈ క్రింది ఖాళీని సరి అయిన సంఖ్యతో పూరించండి అని అడిగాడు. ఓకేనా. సో 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ సిరీస్ వేరు, ఇక్కడ ఉన్న సిరీస్ వేరు. అంటే ఇక 2630-1890 20790 ఇక్కడ ఈ సెమీకోలన్ ఇచ్చి తర్వాత 6715-42-231 ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎంటీ ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ఎంటీ ప్లేస్ ఉంది. ఈ రెండిట్లో ఏదైతే వస్తుందో సో ఫస్ట్ ఇక్కడ వచ్చే నెంబరు ఫస్ట్ది ఉంటుంది, సెకండ్ ఇక్కడ వచ్చేది సెకండ్ దాంట్లో ఉంటుంది. ఓకేనా, సెకండ్ సైడ్ ఉంటుంది. సో మీరు అది గుర్తుపట్టాలి. సో ఫస్ట్ నేను మీకు ఏం చెప్తాను, క్లియర్గా మనం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నుంచి మనం క్లియర్గా రాద్దాం. ఓకేనా. 2-6-30-1890-2790. ఓకేనా, ఇది ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ దీనికి మధ్య డిఫరెన్స్ చూడాలి. 2 × 6 2కి 6కి మధ్య ఏముంది, ఇంటూ 6 చేస్తే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ డిజిట్తో స్టార్ట్ అయ్యి డబుల్ నెంబర్, త్రిబుల్ నెంబర్, 4 నెంబర్లు, 5 నెంబర్లు ఎక్కువ అంటే సింగిల్ డిజిట్తో స్టార్ట్ అయ్యి 3, 4 లేదా 5 నెంబర్ల వరకు వెళ్ళగలిగితే అది ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్లో కానీ, స్క్వేర్స్లో కానీ, క్యూబ్స్లో కానీ ఉంటుంది. ఓకేనా, లేదా పవర్స్లో కూడా ఉండొచ్చు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్లో చూస్తాను. ఇక్కడ దీనికి చూడండి, దీనికి మధ్య చూడండి. 2 ఇక్కడ 6 రావాలంటే 2 × 3 2 3 6 అవుతుంది. 6కి 30కి 6 5 30. ఓకేనా, ఇక్కడికి వచ్చేసింది. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలి, వీలైనంత వరకు 3 5 ఉంది కదా, ఇక్కడ ఏమొచ్చారో 3 5 ఉంది. సో ఇవి ఏంటివి, బేస్ సంఖ్యలు. సో అప్పుడు మనం ఏం చేయాలి, 3 5 మనకి ఏమంటాయి బేస్ సంఖ్యలు అంటే 3 5 7 9 11 13 15 ఈ విధంగా ఉంటాయి కదా. సో ఇక్కడ నేను జస్ట్ క్యాజువల్గా చేస్తాను. 30 × 7 వేస్తే మనకేమొస్తుంది, 7 3 21 0 210 అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ఇంటూ 3 అయిపోయింది, 5 అయిపోయింది, 7 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 9 ఉంది. ఇంటూ 9 వేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 210 × 9. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి 210 × 9 అంటే మనకు 210 × 9 అంటే 9 1 9 9 2 18 1 0. సో ఇది కరెక్ట్గానే వచ్చింది. 210 × 9 అంటే 1890 అనేది వచ్చింది. దీని తర్వాత ఇంటూ 11 వేసుకుంటే మనకి ఇదే నెంబర్ వస్తుంది. ఓకేనా. సో ఈ సీక్వెన్స్లో మనకి ఏమొచ్చిందంటే 210 అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అన్నింటిలో 4 ఆప్షన్స్లో చూసినట్లయితే ఫస్ట్ సైడ్ మనకు 208 210 216 210 ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ 210 అనేది వచ్చేసింది. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇవి రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, ఈ రెండింటిని నేను ఎలిమినేట్ చేస్తున్నాను, మనకు అనవసరం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 210 అనేది ఇవి రెండిట్లో ఉన్నది. సో మనం ఇప్పుడు ఆప్షన్ ఎయిదర్ 2 అయినా అవ్వచ్చు, లేదా ఆప్షన్ ఎయిదర్ 4 అయినా అవ్వచ్చు. ఓకేనా, ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఒకటి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు అనేది ఖచ్చితంగా రాంగ్ కాబట్టి ఇవి మనం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి 6 7 15 42-231. దాన్ని ఇక్కడ రాస్తున్నాను. 6 7 15 42-231. సో ఇందులో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏముంది, +1. 6కు 7కు మధ్య డిఫరెన్సు +1 ఉంది. 7కు 15కు మధ్య డిఫరెన్సు +8 ఉంది. 15కి 15కి 42కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, +27 ఉంది. ఓకేనా. తర్వాత ఇక్కడ బ్లాంక్ ఇచ్చేసాడు. ఒకసారి బ్యాక్ వెళ్తే 1827 ఉంది. ఓకేనా, ఇప్పుడు 1827 అంటే నేను ఏ విధంగా రాస్తాను అంటే ఇప్పుడు 1 ఉంది కదా, దీన్ని 1³ 1గా రాస్తాను. ఇక్కడ 8 ఉంది కదా, 2³ అనేది 8 అవుతుంది. ఇక్కడ 27 ఉంది కదా, 3³ అనేది 27 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 1³ 2³ 3³ నెక్స్ట్ ఏమొస్తుంది, 4³ అనేది మనకి ఏమవుతుంది, 64 అవుతుంది. సో 42కి +64 వేస్తే మనకి ఎంత అవుతుందంటే 42కి +64 4 2 4 2 6 6 4 10 106 అవుతుంది. ఓకేనా, 106 అయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, 1 పవర్ 3 2 పవర్ 3 3 పవర్ 3 4 పవర్ 3 నెక్స్ట్ ఏమొస్తుంది, 5 పవర్ 3 అవుతుంది. 5³ అంటే మనకి ఎంత అవుతుంది, 125 ప్లస్ అవుతుంది కదా. సో ఇక్కడ 5 + 6 11 అంటే 1 ఉంది,
2 రిమైండర్ 1 ఉంది కాబట్టి 3, 2 + 1 3 + 0 3 అవుతుంది. ఇక్కడ 1 + 1 2 వచ్చింది. సో 231. సో మనకి ఇక్కడ ఆప్షన్లో మనకి ఇక్కడ ఏముంది 106 ఉంది, ఇక్కడ 210 ఉంది. ఫస్ట్ 210 రావాలి, తర్వాత 106 రావాలి. సో ఆప్షన్ ఎక్కడ ఉంది 210 106 వచ్చేసరికి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే మల్టిప్లికేషన్స్ రావాలి. ఇక్కడ చూడండి ఇందులో కూడా 2 మోడల్స్ ఇచ్చారు చూడండి. ఇది మల్టిప్లికేషన్ 2 3 6, 6 5 30, 37 120. సో ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని క్యూబ్స్లో ఇచ్చాడు. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. సో ఇట్లా క్యూబ్స్లో ఇచ్చాడు కాబట్టి సో మనకి ఏం రావాలి, స్క్వేర్స్ అనేవి నేర్చుకోవాలి, క్యూబ్స్ అనేవి నేర్చుకోవాలి, మల్టిప్లికేషన్స్ అనేవి నేర్చుకోవాలి, తర్వాత అడిషన్స్ నేర్చుకోవాలి, పవర్స్ నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాల్సిందే. ఇవి నేర్చుకుంటేనే మనం ఇవి సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను శాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ 64 అనే నెంబర్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఖచ్చితంగా 4 క్యూబ్ అనేది గుర్తు రావాలి. ఓకేనా, 4 క్యూబ్ అనేది గుర్తు రావాలి. అది అలా మీకు గుర్తు వస్తేనే మీరు సాల్వ్ చేయగలరు, లేకపోతే సాల్వ్ చేయలేరు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ కింది ఈ శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్యను కనుగొనండి. 0, 3, 8, 15, 24 అని ఇచ్చాడు. సో ఇక్కడ డాష్ ఇచ్చాడు కదా. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఈ ఆప్షన్ ఏదైతే కరెక్ట్ ఆప్షన్ వస్తుందో ఆ ఆప్షన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను కరెక్ట్ రాంగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఈ క్వశ్చన్ 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి కాబట్టి మీరు చూడాల్సిందే. సో 9, 10, 11, 12, 13, 14 ఇంకా ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.